హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'బ్యాడ్ జీనియస్' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక థ్రిల్లర్ డ్రామా మూవీ. డ్రామా సీన్స్‌తో పాటు థ్రిల్లింగ్ సీన్స్ కూడా సూపర్‌గా ఉంటాయి. బాగుంటాయన్నమాట సీన్స్ అయితే. ఇదొక రీమేక్ ఫిల్మ్ 2017లో థాయిలో రిలీజ్ చేశారు. ఆ మూవీని 2024లో సేమ్ నేమ్‌తోనే రీమేక్ చేశారు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే లీన్ ఒక చైనీస్ అమెరికన్ అమ్మాయి. తను చాలా బ్రిలియంట్ స్టూడెంట్. తను స్టడీస్‌లో కాదు అన్నిట్లో ఫస్టే. అందుకే తను యూఎస్‌లో టాప్ కాలేజ్‌లో స్కాలర్‌షిప్‌తో తనకి సీట్ వస్తదనమాట. లీన్ క్లాస్‌మేట్ అయిన గ్రేస్ తను ఎగ్జామ్‌లో పాస్ అవ్వడం చాలా గగనం అనమాట. సో, అలాంటి టైంలో లీన్ గ్రేస్‌కి ఎగ్జామ్ చూపించాలి. ఆ తర్వాత గ్రేస్‌కి మంచి మార్క్స్ వస్తాయి. లీన్ అండ్ గ్రేస్ మంచి ఫ్రెండ్స్ అవుతారు. లీన్ చాలా బ్రిలియంట్ అయినా తనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా మ్యూజిక్ అంటే ఇష్టం. తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని తను ఒక మ్యూజిక్ కాలేజ్‌లో సీట్ సంపాదించి మ్యూజిక్ నేర్చుకోవాలని తన డ్రీమ్ అనమాట. ఆ మ్యూజిక్ క్లాస్‌లో సీట్ సంపాదించడానికి గ్రేస్ హెల్ప్ చేస్తాను అని చెప్పిద్ది. కానీ తనకి సాట్ ఎగ్జామ్‌లో కాపీ కొట్టడానికి హెల్ప్ చేయమని అడుగుతారు. లీను తన ఫ్రెండ్స్‌కి ఎలా హెల్ప్ చేసిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఇంకా అదే పాయింట్ మీద ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్తాడు. అక్కడక్కడ కొంచెం మంచి సీన్స్ పెట్టుకున్నారు. అవి చూడడానికి చాలా బాగుంటాయన్నమాట. లేను గ్రేస్‌కి ఎగ్జామ్‌లో హెల్ప్ చేసే సీన్ ఉంటది. అది బాగుంటదన్నమాట. ఆ తర్వాత ఈ మూవీ హైలైట్ ఏందంటే ఆ సాట్ ఎగ్జామే ఈ మూవీకి హైలైట్ అనమాట. ఆ సాట్ ఎగ్జామ్ చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతుంటది. అయినా కూడా వాళ్ళు ఎలా కాపీ కొట్టారనే సీన్స్ చాలా ఇంట్రెస్ట్‌గా చూపిస్తారు. వాళ్ళు దొరికిపోతారేమో అన్నట్టుగా క్యూరియాసిటీ బాగా క్రియేట్ చేశారన్నమాట. అవి మాత్రం చాలా బాగుంటాయి సీన్స్ అయితే. అరే! దొరికిపోతారేమో అనే ఇంట్రెస్ట్ మాత్రం సూపర్‌గా క్రియేట్ చేశాడు మూవీలో అయితే. ఇంకా ఈ మూవీలో ఫ్రెండ్స్ మధ్య ఉన్న కొన్ని బాండింగ్ సీన్స్ చూపిస్తాడు. అవి చూడ్డానికి బాగుంటాయన్నమాట. ఇంకా వేరే కంట్రీ నుంచి అమెరికాకొచ్చి వీసాల కోసం ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో స్టూడెంట్స్. ఆ సీన్స్ కొంచెం చూపిస్తారు. అవి చూడ్డానికి బాగుంటాయి. ఇంకా ఈ మూవీ క్లైమాక్స్ కూడా ఒక మంచి మెసేజే పెట్టారు. ఆ మెసేజ్ కూడా చూడ్డానికి బాగుంటది. ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఎంత తెలివి ఉన్నా కూడా కొన్ని కొన్ని చోట్ల తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటాము. దానివల్ల కొంతమంది సఫర్ అవుతారన్నమాట. ఆ టైంలో మన గురించే కాదు వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి అనేది ఈ మూవీలో ఒక చిన్న సీన్ చూపిస్తారు. అది కూడా బాగుంటదన్నమాట. ఇంకా ఈ మూవీలో లీన్‌గా కాలినా లియాంగ్ చేసింది. తన క్యారెక్టర్ చాలా బావుంటుంది. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి ఒక హైలైట్ అనమాట. సాట్ ఎగ్జామ్ సీన్ అయితే ఈ మూవీకి ఒక హైలైట్ అనమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే. పర్లేదు బాగానే ఉంటాయి. అండ్ వాళ్ళ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బావుంటది. థ్రిల్లింగ్ సీన్స్ దగ్గర వచ్చే బీజీఎం చాలా బాగుంటది. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కూడా చాలా బాగుంటది. కొన్ని ఎగ్జామ్ సీన్స్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అండ్ కెమెరా వర్క్ కూడా చాలా బావుందనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడర్ సీన్స్ కానీ అట్లాంటియేం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా బావుంది. ఒక మంచి పాయింట్ స్టార్ట్ చేసి, ఒక మంచి మెసేజ్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఈ మూవీలో కొన్ని ఎగ్జామ్ సీన్స్ అయితే చాలా హైలైట్‌గా ఉంటాయి. ఎగ్జామ్‌లో కాపీ కొట్టే సీన్స్ ఉంటాయి. అవైతే సూపర్‌గా ఉంటాయన్నమాట. చాలా బాగా పిక్చరైజ్ చేశారు. సీన్స్ చూస్తున్నప్పుడు మంచి క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి సీన్స్ అయితే. సో, మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.